అయ్యా, మీ పరువంతా ఫలంగా చెరువులో కలిసిపోయింది. ఇక నుంచి మిమ్మల్ని ఈ ఊళ్ళో చీమ కూడా గౌరవించదు. రంగారావు పరమ నీచుడు, దుర్మార్గుడు అని నేననట్లేదండి. ఊళ్ళో వాళ్ళంతా ఇంతకంటే అతి నీచంగా మిమ్మల్ని తిట్టుకుంటున్నారు. ఎందుకు? నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేశాను అంటారేమిటండి? ఊరికి ఉత్తరానున్న చెరువు నీళ్లు ఎవరికి పోనీకుండా మీ ఒక్కరి పాలనకే పెట్టుకుంటున్నారు కదా. అది న్యాయం కాదు, అన్యాయం అని మన ఊళ్ళో మీటింగ్ పెట్టాడు. అది నిజమని నిరూపించాడు కూడా. ఈ నీళ్ళన్నింటినీ ఇన్నాళ్ళు రంగారావు ఒక్కడే వాడుకున్నాడు. త్వరగా లాక్స్ ఓపెన్ చేయించు బాస్. రాయ్ స్టెఫ్నీ, గురువా తెరవరా తోలు. అలా గురువా. ఆగండి, ఇది అన్యాయం, అక్రమం. ఏది అన్యాయం, ఏది అక్రమం? ఈ చెరువు నాది. ఈ చెరువులో ఉన్న ప్రతి నీటి పట్టుకి నాకు సంబంధం ఉంది అని ఎవరు చెప్పారు? మా తాత స్వహస్తాలతో రాసిచ్చాడు. నిజమే, నీకు మీ తాత గొప్పవాడైతే మరి ప్రజలకు గవర్నమెంట్ ముత్తాత. అయితే ఏంటంట? ఇదిగో మా తాత రాసిచ్చిన పత్రం. మీ గవర్నమెంట్ ముత్తాత రాసిచ్చిన పత్రం ఎక్కడా లేదు. ఇలా ఊరు జరాన్ని కూడగట్టుకొని ఎగిరికి ఎంతాడో మాత్రం నీకు తెలుసు. నా వెనకాల ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ జిల్లాలో ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు నా వాళ్ళే. ఆహా, కలెక్టర్ కూడా నీవాడేనా? కలెక్టర్ కూడా నావాడే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. తప్పండి తప్పండి. నమస్కారం కలెక్టర్. నమస్కారం నమస్కారం నమస్కారం. రంగారావు ఎవరు? ఈయనండి. ఏమండి, ఆ ఫలంగా ఈయనకు 10 ఏళ్ళు జైలు శిక్ష అండి. పంతులు. మిస్టర్ రంగారావు, ఇన్నాళ్ళు చెరువు నీళ్లను ఈ పేద ప్రజలకు అందకుండా ఆపించింది మీరేనా? అయ్య బాబాయ్, ఎంత కరెక్ట్ గా చెప్పారండి. మిస్టర్ రంగారావు, ఈ చెరువు గురించి నువ్వేం చెప్పినా ప్రభుత్వం నమ్మదు. ఎందుకంటే అది మిగులు భూముల్లో ఉందని, దాని ప్రభుత్వం ఎప్పుడో స్వాధీనం చేసుకుందన్న విషయం ఈ ప్రజలకు తెలియకుండా ఇంతకాలం దాచావు. ఇప్పుడు అది బయటపడిపోయింది. ఈ నేరానికి శిక్షగా 30,000 జరిమానా కట్టాలి. అయిపోయాడు. ఆ ఫలంగా ఏడి పని గోయిందా గోయిందా. తూములు తెరిచి అన్ని పొలాలకు నీళ్లు వదలండి. చాలా సంతోషం. పేద రైతుల పొలాలు తడవటానికి మీరు అందించిన సహకారానికి కృతజ్ఞతలు. కానీ స్టెఫ్నీ. అలా గురువా. మీరంతా ఎందుకు ఇలా భయపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. మీ పొలాలు మీవి, మీ కష్టాలు మీవి. మీ కష్ట సుఖాలను శాసించడానికి వాడేవాడు. తిరిగి పందల్లా పారిపోతే మురిగే కుక్క కూడా లోకువ కడుతుంది. ఎదురు తిరిగి నిలబడితే గర్జించే సింహం కూడా తోకముడుస్తుంది. మీరు 100 మంది, వాడొక్కడు. మీరంతా తిరగబడితే వాడు మిమ్మల్ని ఏం చేయగలడు? అది కాదు బాబు, ఆ రంగారావు ఎదిరిస్తే కాళ్ళు చేతులు విరగొట్టిస్తాడు. ఏడ్చాడు. వాడు పంపే 10 మంది రౌడీల మీద మీరంతా తిరగబడితే ఆ రౌడీల బాడీల్లో మీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అంగుళం మొక్క కూడా పంపకానికి రాదు. ఇంకా ఎదిరిస్తే మటర్ల దాకా వెళ్తాడు. ఒక్కడు 100 మందిని చంపడం సులువా? 100 మంది ఒక్కడిని చంపడం సులువా? మీరు భయపడుతున్నారు కాబట్టి వాడు భయపెడుతున్నాడు తప్పితే వాడి దగ్గర బలం ఉండి కాదు. ఈ రోజు నుండి మీరంతా నాతో సహకరించండి. వాడి అన్యాయాన్ని తుంగలో తొక్కి, వాడి అహంకారాన్ని మసి చేసి, వాడి అధికారాన్ని చెరిపేద్దాం. అవును, ఈ రోజు నుంచి మీ పొలాలన్నీ మీ ఇష్టం వచ్చిన ట్రాక్టర్లతో దున్నించుకోండి. ఎవడంటే వస్తాడో చూద్దాం. అంతేకాదు, ఈ రోజు నుంచి మీ ధాన్యం అంతా మీ ఇష్టం వచ్చిన రైస్ మిల్లులో ఆడించుకోండి. కాదన్న వాడి కథ ఏమిటో కనుక్కుందాం. మనిషికి చావనేది ఒకేసారి వస్తుంది. చస్తూ బ్రతకటం కంటే మనిషి అన్నవాడు చచ్చి బ్రతకటం మంచిది. డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి, డ్రైవర్ బాబుకి. చూసావా, ఈ ఊర్లో జనం నన్ను చూడగానే ఎత్తిన చేతి అలా దించేశారో. ఇప్పటికైనా అర్థమైందా నేనంటే ఏంటో? ఎత్తిన చేతులు దిగిపోవచ్చేమో గాని ఇన్నాళ్లకు పౌరుషంతో తల ఎత్తిన వేళ మనసులు తల దించుకోలేదు రంగారావు. తల దించకపోతే తల తెంచవలసి వస్తుంది. ఎవరిది? నన్ను ఎదిరించిన ప్రతి వాడిది. అది ఒకప్పటి మాట. ఇదివరకిట్లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నువ్వే తల దించుకోవాల్సి వస్తుంది. డ్రైవర్, నా పేరు కృష్ణయ్య. కృష్ణయ్య అని కూడా పిలవచ్చు. ఆహా, పేరేదైనా మనుషుల్ని ఉత్తుపరంగా పిలుస్తాం. బట్టలు ఉతుకులోని చాకలి అంటాం, గడ్డం గీసులోని మంగళి అంటాం. నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు కనుక డ్రైవరు అని పిలిచాం. తప్ప? ఓహో, అలాగా. మరి నువ్వు చేసే పనులు బట్టి నిన్నేమని పిలవాలి? దుర్మార్గుడేనా? దగులుబాజీ అనే? వెధవనే? సన్నాసనే? గుంటనక్కనే? డ్రైవర్ కృష్ణయ్య. కరెక్ట్. సగం దారిలోకి వచ్చావు. ఇక ఈ ఊళ్ళో నీ పప్పులేం ఉడకవు. మర్యాదగా వెళ్ళిపో. అదేమిటండి,
ఆ ఫలంగా ఆయన చీ తూ పో అనుకుంటే ఇంకా ఉంటారేంటి పదడి పోదాం పోనీ ఆ, రై రై డ్రైవర్ బాబుకి ఇష్టయ్య బాబుకి